హోటల్స్ అని చెప్పి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఇక్కడ ఇదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెడతాం ముఖ్య వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఇదే హాల్లో మీటింగ్ జరిగింది ఒక 1 వీక్ బ్యాక్. హోటల్స్ రంగం ముందుంటుందని చెప్పి మీ వెంటే ఉంటామని చెప్పేసి ఏపీ Thank you, President, for your reassurance, your support. Not only that, Sierra has been very actively various other states in southern India. So we will be President for your reassurance, and now it is District Collector Vijayawada to deliver his address, sir. Please, thank you. Armugam is also one of the biggest. Hari Armugam, one sir, Richard. Alaga Telangana Hotels President, Mr. Venk. Thank you, Honorable. Krishna Reddy Garu, and we request all of you to join us for the day. బాగా ఇన్స్పిరేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనే ఉద్దేశంతో అన్ని చోట్ల కొత్త ప్రాజెక్ట్స్ ఎవరన్నా పెట్టాలి, డెవలప్ చేయాలని రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ పెట్టడానికి టూరిజం పాలసీలో చాలా రాయితీలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు, కందుల దుర్గేష్ గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో. ఇప్పుడున్న ఆఫీసర్ కూడా 2 మంచి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనకి చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని జరుగుతుంది. కాబట్టి మా వంతు కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘం తరఫున ఎల్లవేళలా టూరిజం రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో ఈ పాలసీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక టూరిజం ఒక హోటల్ కట్టినా ఒక రెస్టారెంట్ పెట్టినా కూడా సార్ ఈచ్ హోటల్కి మినిమం అంటే ఒక హోటల్ అంటే మినిమం 200 to 300 పీపుల్ మినిమం కావాలి సార్ ఒక హోటల్ కావాలంటే. That much of employment we are giving with the support of the government. We are giving. Okay, restaurant, sir. Suppose if any software company spends 100 crores, you can give only employment of 100. మావాడేవాడు 1 crore ఇచ్చి ఒక రెస్టారెంట్ పెట్టినట్టు 100 members పనిస్తాడు అక్కడ. The first man unemployment, sir, uneducatedకి we can give same day I can give the job. వాడికి ఆపోతే పిలిచి నువ్వు పనిచేయరా పోయి భోంచేసి ఆడ పండుకోరని చెప్తాం. గవర్నమెంట్ ఆల్సో మాకు సపోర్ట్ చేస్తారంటే సార్ వాట్ ఎవర్ మేము ఎంత కావాలో మేము సపోర్ట్ చేసేదానికి మేము రెడీగా ఉంటాం సార్. అనకు సార్ ఎవ్రీవేర్ సార్ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిండారు. ఈవెన్ ఇన్ కర్ణాటక ఇచ్చిండారు, మహారాష్ట్ర ద ఫస్ట్ స్టేట్ దే గివెన్ ది ఇండస్ట్రీ స్టేటస్ ఫర్ ద హోటల్ ఇండస్ట్రీ. And what they did is earlier they have given only the classified hotels ki they have given the industry status. They have not given the other hotels. Then Karnataka also we requested the government. Karnataka also has given the same thing like a classified hotels and kitchener sir. Then all the hotels represented to the government. Now this time Karnataka government has given the entire is industry for the tourism industry NEC. There is a good move in the Karnataka also they are doing it, and Maharashtra also they are doing, and aggressively Madhya Pradesh is doing the aggressively very aggressively they are developing the tourism sir. Tourism is sir whatever you want the tourism infrastructure even meek facilities kavalante the South India Hotel Association also is there, even All India Association also is there sir. We will help you sir whatever you want help from the association or the central government also sir. We are also monitoring sir ఎక్కడ దీనికి ఫెసిలిటీస్ కావాలంటే. రాజకీయ చిత్తశుద్ధి లేకపోతే ఆ పొలిటికల్ విల్ లేకపోతే ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం రాష్ట్రంలో ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదు. అయితే ఇవాళ
ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ఆలోచన పూర్తిగా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరే ఇతర రాష్ట్రానికి లేనటువంటి గొప్ప రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది. గతంలో మీరు చూసినటువంటి చేదు అనుభవాలు ఎటువంటి పరిస్థితుల్లో పునరావృతం కావు అనేటువంటి మాటను స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మీరు ఒక మంచి ఆలోచనతోటి మంచి ఐడియాతోటి వస్తే అది మన పర్యాటకానికి ఉపయోగపడేదైతే, మీరే చెప్పిన విధంగా అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి పెద్దపీట వేసేదైతే 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ చాలామంది బార్ లైసెన్స్ ఫీజు చాలా ఎక్కువైపోయిందండి. విజయవాడ లాంటి ఆంధ్రప్రదేశ్ లాంటి ఈ ప్రాంతంలో బార్ లైసెన్సు 66 లక్షలు ఉందంటే ఇది చాలా ఎక్కువ అనేటువంటి మాట చాలామంది చెప్పారు. అది కూడా ఇవాళ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పక్కన హైదరాబాదులో 44 లక్షలు ఉంది, ఇక్కడ 66 లక్షలు ఉంది. అదేవిధంగా టూరిజం వాటికైతే తక్కువ ఉంటుంది అనుకున్న వేరే విషయం. కొన్ని రాష్ట్రాల్లో చూస్తే, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చూస్తే చాలా తక్కువగా 4 లక్షలు 5 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా చూసాం. ఈ సందర్భంలో దీని మీద మేధోమదనం జరిగింది, బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. 100% అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. మీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం అవుతుందనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో టూరిజం తప్ప మరే ఇతర రంగం కూడా దాన్ని మించి లేదు అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇందాక శ్యామరాజ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు అయితే ఒక అడుగు ముందుకేసి చెప్తూ ఉంటారు, ఇక ఏ ఇజము లేదు, కేవలం టూరిజం మాత్రమే అనేటువంటి మాట చెప్పేటువంటి విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక పక్కన, తర్వాత మా ఆలోచన కూడా ఒక 20% ఇంప్రూవ్మెంట్ కనపడాలి ఓవరాల్గా అనేటువంటిది విషయం. ముఖ్యమంత్రి గారు అయితే రేపు ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ ఒక 50,000 రూమ్స్ తయారవ్వాలి ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట. ఎందువల్ల ఇంత దూరంగా ఆలోచించి మాట్లాడుతున్నారంటే, ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత చాలా నష్టపోయింది. మళ్ళీ పట్టాలు ఎక్కడానికి ఒక ప్రయత్నం 2014-19 మధ్యలో చేసినప్పటికీ 19-24 వచ్చేటప్పటికి మళ్ళీ దానికి బ్రేక్ ఏర్పడింది. మళ్ళీ మైనస్లోకి వెళ్ళాం, దాన్ని జీరో స్థాయికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు జీరో నుంచి ప్లస్ స్థాయిలోకి రావాలంటే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం, మీరు, మేము అందరం కలిసి పనిచేయాలి. ఒకరోజు పర్యాటకం కోసం వచ్చినటువంటి వాళ్ళు కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం అయిపోతే మీకు వ్యాపారం నడవదు, మాకు ఆదాయం రాదు ప్రభుత్వానికి. అందువల్ల ఒకరోజు పర్యాటకం కోసం వచ్చిన వ్యక్తి ఒక 3-4 రోజులన్నా ఉండగలిగేలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించగలిగితే ఖచ్చితంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. శ్రీశైలం తీసుకుంటే అక్కడ దర్శనానికి వెళితే దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నైట్ స్టే చేయాలంటే సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి స్టార్ హోటల్ లేవు, సత్రాలు ఉంటాయి, అందులో అందరూ ఉండరు. అలాంటి సమయంలో ఇంకొక అంశం ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఏమున్నాయో వారికి తెలియదు చూడడానికి. అందువల్ల ఏం చేస్తారు, ఉదయమే తెల్లవారుజామున బయలుదేరతారు, శ్రీశైలం వెళ్తారు, దేవుడిని దర్శించుకుంటారు, సాయంత్రం తిరుగు ప్రయాణం చేసేస్తారు. అలా కాకుండా శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉన్నది, అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అదేవిధంగా పక్కన రోప్ వే ఉంది. ఇటువంటివన్నిటిని కలిపి ఒక సర్క్యూట్గా చేయగలిగితే, లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళి ఆ నంద్యాలలో ఉన్నటువంటి అహోబిలం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇవన్నిటిని ఒక సర్క్యూట్ చేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టూరిజం యాక్టివిటీస్ మనం కలగలిపి దాన్ని ఒక సర్క్యూట్గా పెట్టి అక్కడ మనం మౌలిక సదుపాయాలు, ఆ మౌలిక సదుపాయాల్లో ఈ రిసార్ట్స్ కట్టడం, హోటల్స్ కట్టడం ఇలాంటివి పెడితే ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక రోజు కాదు 3-4 రోజులు ఉండి తీరతారనేటువంటి కాన్సెప్ట్ని ఇవాళ మనం గట్టిగా తీసుకోవడం జరుగుతుంది.